టర్మ్ అంతా కూడా తెలుగుదేశం శాసనసభ్యులు ప్రవర్తించినటువంటి తీరు మనకి అత్యంత హేయమంగా, శాసనసభ్యులంటే ఈ రకంగా ఉంటారా అనే విధంగా ప్రతి శాసనసభలోనూ కూడా పోడియం వద్దకు వెళ్ళటము, స్పీకర్ మీద దౌర్జన్యం చేయటము, స్పీకర్ గారి మీద పేపర్లన్నీ కూడా చించి ఆయన మొహం విసిరేయటము, చేయరంటే గౌరవం లేకుండా, ప్రజలంటే లెక్క లేకుండా, ప్రజా సమస్యలంటే పట్టించుకోకుండా తెలుగుదేశం ఒక స్పష్టమైనటువంటి విధానం లేకుండా శాసనసభకు రావాలా, శాసనసభను బహిష్కరిస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వస్తున్నామని కొంతసేపు, శాసనసభకు వచ్చి సభను స్టాల్ చేసి దుర్భాషలాడి సస్పెండ్ కావడం, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏనాడు కూడా, ఏ రోజు కూడా శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి సందర్భం అనేది ఈ 5 సంవత్సరాల్లో లేదు. ఆఖరికి ఈరోజు శాసనసభ సమావేశాలు ఈ టర్మ్లో ఇది చివరి రోజు. ఇప్పుడు కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే జుగుప్స కలుగుతోంది. ఇంటా బయట లేకపోతే శాసనసభలో రెండు పక్కలా కూడా తెలుగుదేశం వ్యవహరించినటువంటి తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాంటిది ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందరికీ ఆదర్శవంతమైనటువంటి పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అని చెప్పని ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి వారు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ బాటలో నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి.